సో డాక్టర్ ఖాన్, రోబోటిక్ సర్జరీలో జనరల్ అనెస్థీషియానా లోకలా? లోకల్ అనెస్థీషియా స్పైనల్లోనే చేస్తాం మేము, నాట్ జనరల్ అనెస్థీషియా. ఓకే డాక్టర్ ఖాన్, రోబోటిక్ సర్జరీ ఏ జాయింట్స్కి చేయొచ్చు? రోబోటిక్ సర్జరీ నీ రిప్లేస్మెంట్ చేయొచ్చు, హిప్ రిప్లేస్మెంట్ చేయొచ్చు ప్రెసెంట్ గా, షోల్డర్ రిప్లేస్మెంట్, ఎల్బో, ఇంకా దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి డన్, బట్ కామన్లీ హిప్ అండ్ నీ ఇస్ ద మెయిన్ థింగ్ విచ్ వీఆర్ డూయింగ్. ఈ రోబోటిక్ సర్జరీకి కన్వెన్షనల్ నాన్ రోబోటిక్ సర్జరీకి ఎంత కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది అప్రాక్సిమేట్లీ? నార్మల్ గా ఎవరేజ్ గా ఒక 60 to 80,000 అనుకోండి, 60 to 80, మాక్సిమం 1 lakh, బట్ ఎవరేజ్ గా డిపెండ్ అపాన్ విచ్ రోబోటిక్ టెక్నాలజీ యూర్ హ్యావింగ్. రైట్. రోబోటిక్ టెక్నాలజీ సర్జరీకి పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండాలి? యూజువల్ గా 2 to 3 days సరిపోతాయి, బట్ ద రికవరీ ఫిజియోథెరపీ పీరియడ్ అనేది రోబోటిక్ లో తక్కువ ఉంటుంది, బికాస్ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ ఎక్కువ ఉండడం వల్ల మీరు యాజ్ ఎర్లీ యాజ్ 1 to 2 weeks లో కూడా వితౌట్ వాకర్ నడవగలం రోబోటిక్ తో. నాన్ రోబోటిక్ ఉంటే కొంచెం ప్రొలాంగ్డ్ అవుతుంది, మీకు ఆల్మోస్ట్ 1 month పట్టవచ్చు. నొప్పి హీల్ అవ్వడంలో రోబోటిక్ సర్జరీ బెటరా లేక కన్వెన్షనల్ సర్జరీ బెటరా? ఒకవేళ రోబోటిక్ సర్జరీ బెటర్ అయితే వాళ్ళకి ఎన్ని రోజుల పాటు ఆ నొప్పి బాగా తెలుస్తుంది? రోబోటిక్ సర్జరీలో నొప్పి తక్కువ డెఫినెట్ గా, బికాస్ అలైన్మెంట్ అండ్ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ చాలా తక్కువ ఉంటుంది రోబోటిక్ వల్ల. మనకు డిసెక్షన్ అనేది తక్కువ ఉంటుంది. డిసెక్షన్ అంటే బోన్ కి మనం ఎక్కువ కట్ చేయడం అవసరం ఉండదు మజిల్స్ లో, బికాస్ రోబోట్ కెన్ మేనేజ్ దట్ ఇన్ ఏ మైక్రో లెవెల్ అనమాట. బోన్ కట్ కూడా తక్కువ ఉంటుంది, సో అందు గురించి పెయిన్, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. ఎవరు రోబోటిక్ సర్జరీకి నాట్ ఎలిజిబుల్? నో, అట్లేం లేదు. రోబోటిక్ సర్జరీస్ కి ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్, బికాస్ నీ స్పెషలిస్ట్ నీ అండ్ హిప్ కి అట్లా దానికి పర్టికులర్ గా ఏం లేదు. యూజువల్ గా ఇఫ్ సంబడి ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ నీ రిప్లేస్మెంట్ మీన్స్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రోబోటిక్. ఇఫ్ సంబడి విత్ సివియర్ కార్డియాక్ ఇష్యూస్ ఆర్ రీనల్ ఇష్యూస్, హై డయాబెటిక్ అంటే అది రోబోటిక్ కానీ నాన్ రెండింటికి ఎలిజిబుల్ ఉండదు, అసలు సర్జరీకి ఎలిజిబుల్ కాదంటారని చెప్తారు మీరు. రైట్. రోబోటిక్ కానీ ఈ సర్జరీ రికవరీ తర్వాత వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ దే రికవర్డ్ రోబోటిక్, ద లైఫ్ ఆఫ్ ఇంప్లాంట్ కూడా ఎక్కువ ఉంటుంది, పోస్ట్ ఆప్ లో కూడా పెయిన్ తక్కువ, అండ్ వాళ్ళకి మూమెంట్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది రోబోటిక్స్ లో. ఇప్పుడు దీనివల్ల ఏముందంటే వాళ్ళు ఎక్కువ వాకింగ్ అనేది అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు, 5 or even 10 kilometers కూడా వాక్ చేయొచ్చు, స్టేర్స్ కూడా ఎక్కొచ్చు, ఈవెన్ వాళ్ళు టెన్నిస్ లాంటి స్పోర్ట్స్ కూడా ఆడుకోవచ్చు. వావ్, గ్రేట్.